అలియా ఇదంతా ఏం జరుగుతుంది? ఐ మీన్ ఆ నీల్ ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదు. తను మనలో ఎవరి పేరు చెప్పనే లేదు. మన పేరు చెప్పకపోతే పోయాడు కానీ తను పూర్ణిమ పేరు చెప్పాడేంటి? ఐ మీన్ నీల్కి పూర్ణిమతో ఏంటి ప్రాబ్లం? తను మనల్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? అలియా, ఇక్కడ నా తల టెన్షన్తో పగిలిపోతుంటే నువ్వంతా రిలాక్స్డ్ గా ఉన్నావా? ఒక్క నిమిషం, నీకిదంతా కూడా ముందే తెలుసు కదా? లేదు, నాకేమీ తెలీదు. యాక్చువల్లీ ఆ కార్పొరేటర్ నేను తనకి ఏం చెప్పానో తను అదే చెప్పాడు. అతను నీ మాట ఎందుకు వింటాడు? ఐ మీన్ అతనికి ఎంతో మంచి అవకాశం దొరికింది నిన్ను నీ ఫ్యామిలీ ముందు ఎక్స్పోజ్ చేయడానికి. మరి అతను నీ మాట ఎందుకు వింటాడు? ఐ మీన్ ఏంటి రీజన్? ఎందుకంటే అతను ఫూల్ కాబట్టి. యునో హీస్ అన్ ఎమోషనల్ ఫుల్. నేను ఆ విషయాన్ని అవకాశంగా తీసుకున్నాను. యునో హౌ ఐఎమ్ తను, డోంట్ యూ? అంతే, ఇంకేముంది? సో సింపుల్. సరే ఓకే, నేనే మొత్తం అంతా చెప్పేస్తాను. నీకు తెలుసా, నిన్న రాత్రి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? నన్ను చూసి నవ్వడానికి, ఎగతాలు చేయడానికా? లేదు, నువ్వెంత పెద్ద ఫుల్వో నీకు చెప్పడానికే నేను వచ్చాను. అది నేను నీలాంటి ఫూల్స్ తో డీల్ చేసిన తర్వాతే నాకు పూర్తిగా అర్థమైపోయింది. నిన్ను సహాయం అడిగి నేను జీవితంలో అతిపెద్ద తప్పు చేశాననిపిస్తోంది నాకు. నీతో ఇదే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మిస్టర్ కార్పొరేటర్. నువ్వు నీ టేప్ ని అన్ని చోట్ల ప్లే చేస్తూ ఉంటావు. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, బ్లా 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 బ్లా. ఓ మై గాడ్, అసలు నువ్వు ఏంటి అనేది నువ్వు మర్చిపోతూ ఉంటావు. నువ్వేంటో నేను నీకు చెప్పనా? క్రేజీ. ఇక్కడికి నేను నీ వాగుడు వింటానికి వచ్చాను అని నీకు అనిపిస్తే అది నీ పొరపాటు. నేను నీ వాగుడు వింటానికి ఇక్కడికి రాలేదు. ఈ విషయం కూడా నీకు బాగా తెలుసు. బుల్బుల్కి ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని. తను కేవలం కావాలని బండిని గుద్దేసింది కదా, అది కూడా మాటి మాటికి. నువ్వు పోలీసులకి పట్టుబడాలని చెప్పి అలా చేసింది. ఈ రోజు తనకి గోరింటాకు పండుగ. తన చేతిలో గోరింటాకు చూడ్డానికి బదులు నీ చేతులకు తన సంఖ్యలు చూడాలని అనుకుంది. తన సంతోషం కంటే నువ్వు పట్టుపడ్డం ఎక్కువ ముఖ్యమని తను అనుకుంది. ఇక ఇది తన ప్రేమ కాదు, ద్వేషిస్తోంది తను నిన్ను. ఇది క్లియర్ గా అర్థమవుతోంది తను నిన్నెంతగా ద్వేషిస్తోంది అనేది. ఇక అందుకోసమే నేను నిన్ను పట్టించాలని చూసా. అయినా నేను నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఈ జైల్లో 10-20 ఏళ్ళు ఆడు, నువ్వు ఎంతకాలం నువ్వు ఈ జైల్లో ఉంటావో. ఇక అప్పుడు బుల్బుల్ ప్రవీణ్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హ్యాపీలీ మ్యారీడ్. లేదు, నేను అలా ఎన్నటికీ జరగనివ్వను. రియల్లీ? నువ్వేం ప్లాన్ చేసావు మిస్టర్ కార్పొరేటర్? నువ్వేమైనా జైలు నుంచి పారిపోవడానికి బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధాలను ఏమైనా ఉపయోగించావా? నేను నా మనుషులను పంపించి తనని చంపించేస్తాను. తను నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు. నా ప్రేమకి విలువ తన ప్రాణంతో చెల్లించాలి. నీ మనుషులందరూ కూడా పట్టుబడిపోయారు. ఇక హాస్పిటల్లో బుల్బుల్ ఉంది కదా, అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. అక్క, ప్రజ్ఞ మొహం వాడిపోయినట్టు అనిపిస్తోంది కదా? ఏం చేస్తుంది పాపం, ఇద్దరు అక్క చెల్లెల గురించి బాధపడుతుంది. అక్క, నేను తన బాధను చూడలేకపోతున్నాను. మీరే ఏదో ఒకటి చేయొచ్చు కదా. నేనేం చేయాలిందు? అక్క, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నేనేం చేశాను? ఇదే కదా నీతో వచ్చింది. నువ్వు ఏమీ చేయడం లేదు. చూస్తున్నావు కదా ప్రజ్ఞ మొహం ఎంత దిగులుగా ఉందో. నువ్వు తన మొహంలో సంతోషం తీసుకురావచ్చు కదా. నానమ్మ, నేను రాక్ స్టార్, అంతేకాని జోకర్ని కాను. లేదంటే ఇప్పుడు అవ్వు, ఏదో ఒకటి అవ్వు. నా కోడలి మొహంలో నవ్వు మాత్రం తీసుకురా. లేకపోతే నేనసలు భోజనమే చేయను. ఏంటిది? ఇప్పుడు తనని నవ్వించడం కోసం నేనేం చేయాలి? ఏం చేయాలి? డాన్స్ లేక స్టాండప్ కామెడీ, లేకపోతే పాట? పాట పాడతాను. లేదు, నా పాట వింటే నవ్వెందుకు వస్తుంది? అందరూ చాలా బోర్గా ఉన్నారు కదా? ఆ నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైతే సరైన జవాబు చెప్తారో నేను ఒక చోటికి పంపిస్తాను. హౌ ఇస్ దట్?
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఒక కంటితో 3 కిలోమీటర్ల వరకు కనిపిస్తే 2 కళ్ళు తెరిచి చూస్తే ఎంత దూరం కనిపిస్తుంది? ఆ, 6 కిలోమీటర్లు. వావ్! వైశాలి వదినా, నువ్వు నీ ఒక కన్ను మూసుకో. ఒకటా? ఇప్పుడు నా వైపు చూడు. ఎంతమంది అభిలు కనిపిస్తున్నారు? ఒక అభి. ఇప్పుడు నువ్వు నీ 2 కళ్ళు తెరువు. ఆహ్, ఇప్పుడు ఎంతమంది అభిలు కనిపిస్తున్నారు? ఇప్పుడు కూడా ఒక్క అభియే. నువ్వు ఒక కంటితో చూసినా 2 కళ్ళతో చూసినా నీకు కనిపిస్తాం సేమ్ కదా. అలాంటప్పుడు 3 కిలోమీటర్ల బదులు 6 కిలోమీటర్ల దూరం ఎలా కనిపిస్తుంది? వైశాలి, నువ్వెప్పుడు బజార్కు వెళ్ళినా నీకు గంటలు పట్టేస్తుంది. దారి పొడవుగా కనిపిస్తుంది కదా. సో ఫన్నీ. ఇంకేమైనా ట్రై చేయ అభి. అసలు ఏమైంది నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి? పొగి నవ్వచ్చు కదా. ఓ షిట్, నేను మర్చిపోయాను. తనకి మనసులో మాట్లాడుకున్నా కూడా వినిపిస్తుంది. ఒక అద్భుతమైన ఫార్వర్డ్ ఇది. ఒక స్నేహితుడు ఒక హస్బెండ్తో అంటున్నాడు, నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని. స్నేహితుడు అన్నాడు, నీ లైఫ్లో టెన్షన్ ఎక్కువగా ఉందా అని. అప్పుడు హస్బెండ్ ఇమీడియట్గా జవాబు చెప్పాడు, లేదురా ఎలాంటి టెన్షన్ లేదు అని. అప్పుడు ఫ్రెండ్ అన్నాడు, భార్య ఉంది కదరా అని. ఒక టీచర్ తన క్లాస్ రూమ్లో అడుగుతోంది, భారతదేశంలో అందరికన్నా ముందుగా ఫారిన్ వెళ్ళిన మొదటి మహిళ ఎవరు అని. అప్పుడు మన చింటు గారు ఉన్నారు కదా, తను వెంటనే చెయ్యి పైకెత్తి ఏమని చెప్పారు అంటే, శ్రీరాముడి భార్య సీతాదేవి అని. అదే తను శ్రీలంకకు వెళ్ళింది కదా. సీతాదేవి. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి బ్యాక్. తన గురించి తను ఏమనుకుంటోంది? ఓకే, చెల్లెల గురించి బాధపడుతోంది. కానీ ఈ ఫ్యామిలీ కూడా తందే కదా, వాళ్ళ కోసం కాస్త నార్మల్గా ఉండలేదా? పైగా తను చూస్తోంది నేను తనని నవ్వించడానికి ట్రై చేస్తున్నా అని. మరి కాస్త నవ్వితే ఏమవుతుంది? ఎప్పుడు ఏం లేకపోయినా కిక్కి అంటూ నవ్వుతుంది. కానీ నేను నవ్వించినప్పుడు అస్సలు నవ్వదు. తను నాన్నమ్మ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తోంది. రానివ్వు తనని. ఈరోజు అటో ఇటో లేక ఇటో అటో తేల్చేస్తాను. స్ట్రైట్ కట్టు మాట్లాడతాను, కళ్ళలో కళ్ళు పెట్టి. అయినా నాకు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఐఎమ్ ఎ రాక్ స్టార్. ఇవాళ విషయం మొత్తాన్ని నేను తేల్చేస్తాను. ఏం చేస్తున్నారు? ఇలా క్రాస్ అంటే మొత్తం విషయాన్ని తేల్చేస్తాను అంటే ఏంటి అర్థం? నన్ను చంపాలని చూడటం లేదు కదా? లేదు, ఈ నన్ను ఎందుకు చంపుతారు? ఒకవేళ నాకు జవాబు చెప్పడానికి ట్రై చేయడం లేదు కదా అంటే క్రాస్కి ఏంటి అర్థం? నో, లేదు, ఇప్పుడు నేను ఎలాంటి జవాబు వినదలుచుకోలేదు. ఇప్పటికే బుల్బుల్ గురించి కంగారుగా ఉన్నాను. ఇప్పుడు ఈయన నో చెప్పారు అంటే ఇంకా బాధపడతాను. ఆలోచిస్తావేంటి అభి? ధైర్యం తెచ్చుకొని తనకు చెప్పేసేయ్, లేకపోతే నీ పరిస్థితి పర్మనెంట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అండ్ రిపోర్టర్స్, నౌ వి రివీల్ ద సస్పెన్స్. మేం ప్రెజెంట్ చేస్తున్నాం మా ఆల్బమ్ కి వచ్చిన న్యూ మోడల్.